హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భావన కిచెన్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మామిడి తాండ్రతో డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఇలా తయారు చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఎంత బాగా వచ్చిందో చూడండి మీరే. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టార్ట్ చేసేద్దామా? ఇలా తీయగా ఉన్న మామిడి పండుని తీసుకోండి. ఇలా 2 పీసెస్‌గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి ఇదైతే సేమ్ ఆకులాగానే వచ్చింది కదా! ఇలా చూస్తూ ఉంటేనే మౌత్ వాటరింగ్ వచ్చేస్తున్నాయి కదా! ఇలా అన్నీ పీసెస్‌గా కట్ చేసుకొని ఇలా ఒక బౌల్‌లో అన్ని ముక్కల్ని ఏసుకోండి. ఏసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ముక్కలన్నీ ఏసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా థిక్ పేస్ట్ వస్తుంది కదా! ఇలా థిక్ పేస్ట్‌ని బౌల్‌లో ఏసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు షుగర్ వేస్తున్నాను. నేను స్వీట్నెస్కి తగ్గట్టు వేస్తున్నాను. ఇక్కడ మ్యాంగో అనేది స్వీట్నెస్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి. మధ్యలో అస్సలు ఆపకూడదండి. ఎందుకంటే మ్యాంగో అనేది ఇట్లా చూస్తున్నారు కదా, ప్యాన్కి అంతా అతుక్కపోయి మొత్తం కలుపుతూ ఉంటేనే అతుక్కపోతుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీ రాగానే కొద్దిగా చిటికెడు ఇలాంచి పౌడర్ ఉంటుంది కదా, అందులో వేసేసుకొని మంచిగా ఒకే దగ్గర కనుక్కుంటూ కలుపుకోండి. మనకి ఈజీగా ఏర్పడిపోతుందండి. ఇప్పుడు మనం పట్టుకున్న స్పూను చాలా బరువుగా ఉంటుంది అండ్ మనం ఇలా మ్యాంగోని తీస్తే తొందరగా పడదు ప్యాన్లో. అప్పుడే తాండ్రా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 స్పూన్స్ గీ వేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సైడ్స్కి కూడా తగిలేటట్టు మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చల్లారిపోయిన తాండ్రా ఉంటుంది కదా, ఆ తాండ్రాని ఆ ప్లేట్లో వేసుకొని అంతా కూడా వేసుకున్న తర్వాత సేమ్ మనము నెయ్యిని ఎలా అయితే పోసుకున్నామో ప్లేట్కి, అలానే ఇది కూడా తాండ్రాని ఈవెన్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా సర్కులర్గా రౌండ్గా వచ్చేటట్టు చేసుకోండి. మనం సర్కులర్గానే కాదు, మీరు తీసుకున్న ప్లేట్ని బట్టి ఉంటుంది. ఏ ప్లేట్లో అయినా సరే ఇలా ఈవెన్గా ఈక్వల్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా ప్లేట్లో వేయగానే ఈక్వల్గా ఉండకపోతే ఇలా ప్లేట్ని 2 హ్యాండ్స్తో పట్టుకొని కిందికి ఇలా ట్యాప్ చేసినట్టయితే ప్లేట్ అంతా కూడా ఈక్వల్గా అవుతుంది. ఇలా ఎండలో 3 డేస్ కంప్లీట్గా పెట్టేయండి. ఆఫ్టర్ 3 డేస్ అండి ఇది. చూడండి ఇప్పుడు ఒక నైఫ్తో ఇలా కార్నర్స్ అన్నీ మంచిగా రౌండ్గా అనుకుంటూ శరాతంతో ఇలా కొద్దిగా పైకి లేపితే మన ఫింగర్స్తో పట్టుకొని లాగడం కొద్దిగా ఈజీ అవుతుంది. చూడండి కంప్లీట్గా ఒకటేసారి లాగేయకూడదు, ఎందుకంటే అది మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా అటు సైడ్ ఇటు సైడ్ అనుకుంటూ మధ్యలో అనుకుంటూ తీస్తే చూడండి ఎంత బాగుందో. నా ఫింగర్స్ కూడా కనిపిస్తున్నాయి. అంత బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇది చేయడమే టాస్క్ అనుకుంటే తీయడం కూడా ఇంకో టాస్క్ అండి. కంప్లీట్గా మనం ఎలా వేసామో అలానే తీయాలి. అప్పుడే చాలా హ్యాపీగా ఉంటుంది చూడడానికైనా తినడానికైనా. అండ్ ఇలా ఒక వేరే ప్లేట్లో వేసుకొని ఇలా నైఫ్తో మనం ఏ షేప్లో అయితే కావాలనుకుంటున్నామో అలా కట్ చేసుకోవడం అంతే. ఇలా ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా మనం ఎక్కడైతే నైఫ్తో కట్ చేసుకున్నామో అక్కడ మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ కట్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. తాండ్రా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇంకా మిగిలినవి కూడా ఇలానే చేసుకోండి. మీకు ఇదే డిజైన్లో ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసుకోవాలి. సో ఇంకా మిగిలిన వాటితో నేను స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత కరెక్ట్ సైజ్ స్క్వేర్ షేప్లో కరెక్ట్గా వచ్చాయి కదా. మిగిలినవి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా అయిపోలేదండి, ఇంకా పిక్చర్ అవి బాకీ హై దోస్. సో ఇలా రోల్ తీసుకొని అందులో 3 కాజు, బాదం, కిస్మిస్, పంప్కిన్ సీడ్స్, పిస్తా అండ్ ఇవన్నీ వేసుకొని అందులో మంచిగా దంచుకోండి. ఇలా గ్రైండర్ కూడా పట్టుకోవచ్చు, కాకపోతే ఇలా ఒక డిఫరెంట్గా టేస్ట్ వస్తుంది. సో ఇలా నేను గ్రైండ్ చేసుకొని కూడా పట్టుకున్నాను వాటినే. అండ్ ఇవన్నీ తీసుకొని ఇలా మిడిల్లో కాకుండా ఇలా స్టార్టింగ్లోనే వేసుకోవాలి. స్టార్టింగ్లో వేసుకొని మనం ఒక హ్యాండ్తో ఇలా రౌండ్గా, ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి, లైట్గా అది అనేది దగ్గర వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో, చూస్తూనే తినాలనిపించేలా ఉంది కదా. ఇలాగే సేమ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మనం రోట్లో దంచుకున్నవి ఇంకొక తాండాలో వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే అంతే సరిపోతుంది. ఇది తినడానికి అక్కడక్కడ మనము బాదం, కాజు తలిగేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ఇలానే అన్నీ చేసుకొని
తినడమే ఇంకా. సో ఎప్పుడు చేసే తాండాలా కాకుండా డ్రై నట్స్తో ఇలా తాండా చేయండి. సమ్మర్ సీజన్లో మన ఇంటికి వచ్చిన రిలేటివ్స్కి అయితే ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మరెన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం మన భావన కిచెన్ రెసిపీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.